తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్గా తేలింది. విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన చనిపోయారు. విజయకాంత్ చనిపోయిన విషయాన్ని తమిళనాడు హెల్త్ సెక్రటరీతో పాటు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 1952 ఆగస్టు 25న జన్మించారు విజయకాంత్. తమిళ సినిమాల్లో కెప్టెన్గా నిలిచారు విజయకాంత్. తమిళనాడులోని అత్యంత పాపులారిటీ కలిగిన మాస్ యాక్టర్స్లో కెప్టెన్ ఒకరు. విజయకాంత్ నటుడు, నిర్మాత, దర్శకుడిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. తాను నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ విజయకాంత్ను కెప్టెన్గా పిలవటం ప్రారంభించారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన విజయకాంత్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. 2005లో తమిళనాట దేశీయ ముర్పక్కు ద్రవిడ కజగం డిఎండికే పేరుతో పార్టీని స్థాపించారు. డిఎండికే రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు విజయకాంత్. విరుదాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి వరుసగా 2 సార్లు శాసనసభ సభ్యునిగా విజయం సాధించారు. 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు విజయకాంత్. కెప్టెన్ పార్థివ దేహాన్ని మియాట్ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. విజయకాంత్ మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కెప్టెన్ ఇక లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు చివరిసారిగా చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. విజయకాంత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ప్రధాని మోడీ కూడా సంతాపాన్ని ప్రకటించారు.